హలో ఎవరివన్, ఇప్పటికన్నా సరే జగనన్న ఇప్పటికీ ఇంకా కోలుకోకుండా ఇప్పటికి అవే కొత్త కొత్త టైటిల్ పనికిరాని టైటిల్ తీసుకొచ్చి మావి గన్ అని చెప్పి ఆ గన్ అని చెప్పి ఈ గన్ అని చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే సిచ్యువేషన్ అయితే తీసుకొస్తుండు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే చాలా క్లారిటీ గురు వాళ్ళ సపోర్ట్ కానీ వాళ్ళ మద్దతు కానీ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అమరావతికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టుబడి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు, చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తారు. జగనన్న మధ్యలో వచ్చేసి మావిగన్న అని చెప్పేసి అవి 3 రాజధానులు అని చెప్పేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి తీసుకొస్తే ప్రజలు ఎవరు వినే స్థితిలో లేరు. ఇప్పటికైనా సరే మీకు మీరు తెలుసుకొని ప్రజల అవసరాలు, ప్రజలు దేనికి కట్టుబడి ఉన్నారో ఆలోచించుకొని మాట్లాడితే ఉన్న కాస్త కోస్తో ఆ పేరు కానీ ఇది కానీ ఉంటుంది. కానీ ఇట్లా లేనిపోని కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసి కొత్త కొత్త టైటిల్ తీసుకొచ్చి మావి కానీ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పి ఈ ఎటు కానీ ముచ్చట్లన్నీ చెప్తే ఆ ఉన్న రెప్యుటేషన్ కూడా పోతుంది. రేపొద్దున ఆ రెప్యుటేషన్ పోతే ఇప్పుడున్న పరిస్థితి కూడా ఉండదు, ఎందుకన్నా కిందికి రావాల్సి వస్తుంది. ప్రజలు ఏం ఆలోచిస్తారో, ప్రజలు దేని వైపు మొగ్గు చూస్తారో అది మాట్లాడితే మీకు విశ్వసనీయత ఉంటుంది, ప్రజలకు ఉపయోగపడేది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తే మీకు ఒక రెస్పెక్ట్, క్రెడిబిలిటీ ఉంటుంది. అట్లేం కాకుండా ఎంతసేపు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏ మంచి పని చేసినా సరే కూడా, పవన్ కళ్యాణ్ గారు ఏ మంచి పని చేసినా సరే కూడా అది తప్పు 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 అనగానికి మాట్లాడితే ప్రజలు ఏమంతా ఇది లేకుండా లేరు. ప్రజలు చాలా క్లారిటీగా, చాలా హుషారు గురు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు అధికారం కోసం ఏదంటే అది చేస్తామంటే ఇప్పుడు ముందు నడిచినట్టు ఇప్పుడు నడవదు. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.